మీ వ్యక్తిగత జీవితంలో కూడా అన్నీ కూడా కోల్పోయినారేమో. మిమ్మల్ని ప్రేమించేవారు లేరు, మిమ్మల్ని ఆదరించేవారు లేరు. డబ్బు ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు. డబ్బంతా కోల్పోయిన తర్వాత ఎవరు మనల్ని ప్రేమించరు. మనమందరం టాప్ లెవెల్లో ఉన్నప్పుడు మనతో వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు, కానీ రోడ్డు మీదకి వస్తే ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. ఈరోజు ఆ సమరయ స్త్రీ వలె నువ్వు ఉండకపోయినా అట్లాంటి భయంకరమైన పోరాటాలను ఎదుర్కొంటున్నావు. ఎంతో మందిని ప్రేమించినావు, మోసపోయినావు. ఎంతో మందిపై ఆధారపడ్డావు, నిర్దాక్షిణ్యంగా నేను విడిచిపెట్టినాను. ఇక నా జీవితం ఇంతే, నాకు భవిష్యత్తు లేదు అని నిరీక్షణ లేని స్థితిలో లైవ్ స్ట్రీమింగ్లో నువ్వు ఉన్నావేమో. ఆయన నిన్నే చూస్తున్నాడు. వావ్, ఆయన నిన్నే చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేక దుప్పటి కప్పుకొని ఏడ్చిన సందర్భాలు, బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడ్చి ఏడ్చి భర్త రాగానే పిల్లలు రాగానే నవ్వుకుంటూ బయటకు వచ్చినావు. కానీ నీ అంతరంగంలో ఉన్న వేదన నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు. నీ తలలో ఉన్న ఎంటికలన్నీ తెలిసినవాడు. నీకు పేరు పెట్టినవాడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగినవాడు. ఎవరు? హిస్ నేమ్ ఇస్ జీసస్. నీ భర్త నిన్ను ప్రేమించకపోయినా, నీ భార్య నిన్ను ప్రేమించకపోయినా, నీ పిల్లలు నిన్ను ప్రేమించకపోయినా, భయంకరంగా త్రాగి త్రాగి జీవితం అంతా పాడు చేసుకున్నావు. ఈవెన్ నీ భార్య నిన్ను ప్రేమించలేకపోతుంది, నీ భర్త నిన్ను ప్రేమించలేకపోతున్నాడు. ఒక చీడ పురుగులాగా సమాజంలో ఉన్నావు, సాక్ష్యం కోల్పోయి. కానీ ఐ టెల్ యూ వన్ థింగ్, నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ప్రేమతో పలకరించినా పలకరించకపోయినా, నిన్ను ప్రేమతో పలకరించే రక్షకుడు ఉన్నాడు. హిస్ నేమ్ జీసస్. నీ భార్య అంటది నా భర్త తాగుబోతుంటది, కానీ నా యేసు అంటున్నాడు ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన నా ప్రియ కుమారుడు. వా